నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. మరి వ్యాలంటైన్స్ డే వీక్ అయితే స్టార్ట్ అయింది కదా, అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి అనేది పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం రండి. హలో అండి. హలో, మీ పేరు? దేవి. ఏం చేస్తుంటారు? చదువుకుంటా. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచి, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? టైం వేస్ట్. అంటే ఈ జనరేషన్ లో నిజమైన లవ్ లేదంటారా? ఉంది కానీ ఎక్కువ మందికి దొరకట్లేదు. ఓకే, అంటే వెతుక్కోరంటారా? అడుకోరంటారా? ఓకే, అంటే ఒకప్పుడు జనరేషన్ లో ప్యూర్ లవ్ అనేది ఉందంటారు కదా, ఈ జనరేషన్ లో అస్సలకి లేదంటున్నారు కదా, అంటే కొంచెమైనా లేదా? అంటే మీ ఒపీనియన్. జనరల్ గా మీరు సింగిల్ కమిటెడా? ఓకే, మీరు కమిటెడా సింగిల్? సింగిల్. ఓకే, జనరల్ గా మీరు సింగిల్ అన్నారు కదా, లవర్స్ ని చూస్తుంటారు కదా మీరు కాలేజెస్ లో, సో అప్పుడు ఏమనిపిస్తుంది? చెప్పు కొన్ని కొట్టబుద్ధి అవుతుంది నాకు. ఎందుకు? వాళ్ళు చేసే పనులు కాబట్టి. నేను చెయ్యట్లే. ఇగో నా ఫ్రెండ్ కూడా ఫస్ట్ కమిటెడ్. సో మీరు సింగిల్ అంటున్నారు కదా, మరి ఫ్యూచర్ హస్బెండ్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు? ఎలా ఉండాలి? లాయల్ గా ఉంటే చాలు. ఓకే, అదొకటి ఉంటే చాలా. జనరల్ గా అమ్మాయిలు చెప్తారు కదా, అంత ప్యాకేజ్ ఉండాలి, ఇంత ప్యాకేజ్ ఉండాలని, మీకు అలా ఏం లేదా? ప్యాకేజ్ గురించి ఏమీ లేదు. ఇద్దరం కలిసి సంపాదిస్తాం, ఇద్దరం కలిసి తింటాం. ఓకే, నైస్. సో మరి ఈ జనరేషన్ లో యూత్ ఎక్కువగా అంటే చాలా మంది లస్ట్ అని అంటున్నారు కదా, సో అంటే అదే నడుస్తుంది అంటారా? అసలు లవ్ అనే పేరు పెట్టి లస్టే జరుగుతుంది అంటారా? అంతేనా? అవును. నిజమైన ట్రూ లేదంటారు? నిజమైన లవ్ ఉంది కానీ రేర్ గా, ఎవరో ఒకలో ఇద్దరు. ఓకే, సో మరి ఈ వ్యాలంటైన్స్ డేని ఎవరితో జరుపుకోవాలనుకుంటున్నారు అంటారా? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్. ఓ సూపర్, థ్యాంక్ యూ. క్లాస్ నుంచి. ఓ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ మీద అంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్. ఓకే, మరి మీకు లవర్ ఉన్నారా? అంటే ఉండేది, లవ్ ఫెయిల్యూర్. ఇప్పుడు లేదు. లవ్ ఫెయిల్యూర్ అయిందా? సో మరి ఒకప్పుడు జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి లవ్ మీద డిఫరెన్స్ ఏంటి చెప్పండి? అంటే ఇప్పుడు అమ్మాయిలు చాలా ఘోరంగా ఉన్నారు. లవ్ అనగానే మోసం చేసి వదిలేస్తున్నారు. అంటే అబ్బాయిలు మాత్రం సిన్సియర్గా ఉన్నారా? అంటే అందరని కాదు, కొంత అబ్బాయిలు కొంత మట్టికి అబ్బాయిలు అయితే మంచి వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కూడా మంచి ఉన్నారు. బట్ మంచి అమ్మాయి దొరికితే లవ్ బెటర్ అవుతుంది, లేకపోతే లవ్ ఫెయిల్యూరే. ఓకే, మరి అప్కమింగ్ మీకు ఫ్యూచర్ పార్ట్నర్ ఎవరైతే వస్తారో ఎలా ఉండాలనుకుంటున్నారు? మరి క్వాలిటీస్ అని ఏం లేదు, తనకు నచ్చినట్టు ఉంటే చాలు. బట్ నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇస్తే ఓకే చాలా అంటారా? చాలా. మరి ఈ వ్యాలంటైన్స్ డే వీక్ వచ్చింది కదా, ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా, మరి మీరు ఎవరికైనా రోజు ఇచ్చారా? ఏ లేదు, కాకపోతే ఒక అమ్మాయి ఇచ్చింది నాకు. అంటే ఇన్స్టాలో పోస్ట్ చేసింది, మెసేజ్ చేసింది, సో రిప్లై ఇచ్చా. అంటే మరి వ్యాలంటైన్స్ డే వీక్ ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? మరి మా అమ్మతో. మీ మదర్ తో? సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. మీ పేరు? తరుణ్. ఏం చేస్తుంటారండి? ఎంటెక్ చేస్తున్నా, IITBH. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా, మరి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేయగంట ఉంటే మంచిది. మీరు కమిటెడా? సింగిల్. మరి మీకు లైఫ్ పార్ట్నర్ ఎవరైతే వస్తారో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు? లాయల్ గా ఉండే అమ్మాయి అయితే బెటర్. లాయల్ అండ్ సింపుల్. ఓకే, మరి ఈ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు, సో ఐ థింక్ వ్యాలంటైన్స్ డే ఓన్లీ లవర్స్ మాత్రమే కాదు కదా, మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు కదా. అలాంటిది ఏం లేదు, జస్ట్ నార్మల్. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ టైంలో ఎగ్జామ్ గిట్టాను, మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? వినోద్ నాని. ఏం చేస్తుంటారండి? బైక్ మెకానిక్ చేస్తాను. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయింది కదా, మరి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? మీ ఒపీనియన్ అంటే ఏం లేదు, మాకంతా పెద్ద మాకు లవర్ అయితే లేదు. ఇంకా ఉన్నోళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా సింగిల్స్ పరిస్థితి ఉంటుంది ఇంకంతా. మరి మీరు లవర్స్ ని చూస్తుంటారు కదా, మీరు సింగిల్ కదా, ఏమనిపిస్తుంది మీకు? ఇంకా చూసి మాకు లవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మా బతుకులు మొత్తం ఇంకా ఉత్తగా ఇంకా సంవత్సరం మొత్తం. మరి మీకు ఫ్యూచర్ లో వచ్చేపోయే పార్ట్నర్ ఎవరైతే ఉంటారు, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి రావాలనుకుంటున్నారు? మంచిగా ఉండాలి, ఎవరితో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకోవద్దు. ఉన్న రోజులు అయితే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. వానితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవద్దు, కలిసి మెలిసి ఉండాలి. అంటే ఒకప్పుడు జనరేషన్ లో లవ్ అంటే చాలా సిన్సియర్ గా ఉండేది కదా, మరి ఈ జనరేషన్ లో అంత లేదు కదా. ఇప్పుడైతే అట్లా లేదు మేడం.
ఈ జనరేషన్ అయితే ఒక్కంతో ఉంటారు, ఇంకొంతోనో బండికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా ఉండే అట్లా ఉంటే ఒక్కంతోనే ఉండాలి. లవ్ అన్నప్పుడు ఒక్కనే చేయాలి, ఒక్కంతోనే ఉండాలి. అంతే చెప్పేది అయితే నేను. సో అంటే ఈ జనరేషన్ లో నిజమైన లవ్ లేదంటారా? నిజమైన లవ్ అయితే ఉంది, అది 10% ఉంది అంతే. 90% అంతా ఉత్తదే. నేను చెప్పేది అయితే 10% లవ్ సక్సెస్ఫుల్ అంతే. ఓకే, మరి మీరు లవర్స్ కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? లవర్స్ కి ఇస్తారా మనం? మేమైతే అంటే జనరల్ గా ఈ జనరేషన్ లో లవ్ అంతా ప్యూర్ లేదు అంటున్నారు కదా, సో మీరేం చెప్తారు? మేమైతే ఏం చెప్పాం, నాకైతే లవర్ అయితే ఏం లేదు. మేమైతే మెకానిక్ చేస్తాం, పొద్దున్న లేచి షాప్ తెరుస్తాం, షాప్ బంద్ చేస్తాం అంతే. ఇంకా మాతో ఏ పిల్ల రాదు. నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే మీకు ఒక మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరండి? రమేష్ అండి, కళా రమేష్. ఏం చేస్తుంటారండి? నేను ఆర్టిస్ట్ అండి, బొమ్మలు వేస్తాను. మరి వ్యాలంటైన్స్ డే వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మరి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఒపీనియన్ అంటే ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదండి. ఒకప్పుడు జనరేషన్ ఎట్లుండే అంటే ఒకరినొకరు చూసుకొని మంచిగా కొత్త కళం అర్థం చేసుకున్న తర్వాత ప్రేమించుకోవడం అట్లా జరిగేది. ఇప్పుడున్న లవ్ అంతా ఏంటంటే బాగా అట్రాక్టివ్ అవుతున్నారు, అందాన్ని చూసి ప్రేమించడం అట్లా జరుగుతుంది. అట్లా కాకుండా మనసు అందాన్ని తెలుసుకోవడము, అది ప్రేమ, అసలైన ప్రేమ. మరి మీరు సింగిల్ కమిటెడ్ అండి? ఏంటి సింగిల్ కమిటెడ్ అండి? నేను అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, మరి ఈ వ్యాలంటైన్స్ డే కి మీ పార్ట్నర్ కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే నాకు అట్లా అలవాటు లేదండి. మామూలుగా ఇప్పుడు మనం మంచిగా ఉండడమే పెద్ద గిఫ్ట్ అంతే. సో మరి ఈ వ్యాలంటైన్స్ డే వీక్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అంటే దానికంటూ మనము అంటే మంచిగా ఉండడానికి ఒక రోజు అంటూ నిర్ణయించుకొని ఆ ఒక్క రోజు మంచిగా ఉండడం కాదు, దీని లైఫ్ లాంగ్ జీవితాంతం మంచిగా ఉండడం అనేది నా ఒపీనియన్. ఓకే, మరి లవర్స్ మధ్యలో అంటే రీసెంట్ టైమ్స్ లో మనం ఎక్కువగా డివోర్సెస్ అయితే చూస్తున్నాం కదా. సో మరి ఈ జనరేషన్ లో ఎక్కువగా డివోర్సెస్ కి రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఒకరినొకరు అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి, కొంచెం టైం తీసుకోవాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అట్లా. ఇంకొకటి మామూలుగా అర్థం చేసుకునే కెపాసిటీ లేనప్పుడు పెద్దవాళ్ళ సజెషన్స్ అవి తీసుకొని ఒకరినొకరు తెలియకుండా ఒకరు మామూలుగా తెలియజేసుకొని అర్థం చేసుకుంటూ జీవించాలని. అట్లా బెస్ట్ అని ఎవరు చెప్పలేదు. అంటే అది లవ్ అనేది మనం అనుకోని చేసేది కాదు కదా, అనుకోకుండా వచ్చేది లవ్, అట్లని అనుకుంటాను నేను. సో ఒకప్పుడు జనరేషన్ లో లవ్ అంటే కొంచెం ప్యూరిటీ ఎక్కడో కొంచెం ఉండేది, బట్ ఈ జనరేషన్ లో అసలుకి లేదంటున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలుకి లేదని నేను చెప్పలేను, ఎందుకంటే ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల లేకపోవచ్చు. దాన్ని నేను అట్లా ఏమన్నాను. లవ్ గురించి అంటే అది మనుషుల్ని మన మనస్తత్వాన్ని బట్టి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని లవ్ అనేది కంప్లీట్ గా లేదనేది అయితే నేను చెప్పలేను. ఉంటది కంపల్సరీ ఉంటది. కాకపోతే ఈ జనరేషన్ ఏంటంటే మొత్తం అంత కల్చర్ చేంజ్ అవుతుంది. ఇంత ముందుకున్నంతగా అంటే ఇప్పుడు అంతే అంటే ఈ జనరేషన్ లో ఎక్కువ బ్యూటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు. అంతే బ్యూటీ అని అంతే అనుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? విక్టర్. ఏం చేస్తుంటారు? నేను రిక్రూటర్. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ వచ్చింది, ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా, అసలు నిజమైన లవ్ ఉందంటారా ఈ జనరేషన్ లో? నిజమైన లవ్ మనకు తెలియదు, అదే లవ్ మనకు ఎవరు లేరు. సింగిల్ ఆర్ కమిటెడ్? సింగిల్, రెడీ టు మింగిల్. ఓకే, మరి జనరల్ గా మీరు సింగిల్ కదా, అంటే లవర్స్ వెళ్తుంటారు కదా, చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మన ఫ్యూచర్ అని బాధ అనిపిస్తుంది ఇంకా వన్ చూస్తే. ఓకే, మరి ఫ్యూచర్ లో మీకు వచ్చే పార్ట్నర్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి రావాలని? వద్దులే నాకు. పెళ్ళి చేసుకోరా? ఓకే, మరి ఈ వ్యాలంటైన్స్ డే వీక్ అసలు ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? మా ఫ్రెండ్ తో మంచి షేర్ చేసుకుందామని చూస్తాను అంతే. అసలు లవ్ మీద మీకు ఒపీనియన్ అసలు ఏం లేదా? అంతే. సో మరి ఈ జనరేషన్ లవ్ కి ఒకప్పుడున్న జనరేషన్ లవ్ కి డిఫరెన్స్ ఏంటండి? మన మమ్మీలే కదా, అంతే. అంతే అంటే సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పేస్తాను. వన్ వర్డ్ మమ్మీ, అంతే. మన మమ్మీ జనరేషన్ లో ఉన్న లవ్ ఇప్పుడు లేదు కదా. అంటే అసలుకి లేదంటారా? లేదు, అసలుకే లేదు. లేదు, అసలుకే లేదు. అంటే అబ్బాయిలందరూ అలానే ఉన్నారంటారా? లవ్ ఏడిందండి మొత్తం లస్ట్ ఉంటాయి ఇక్కడ ఒక్క మరి.
మీరు చెప్పండి, మీకు ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్గా 6 months దాకా బ్రేకప్ అయిపోయింది, వదిలేసినాయి. ఓకే, సో దాని తర్వాత నుంచి రికవర్ అయ్యారా మరి? అదే తాకుండా కూర్చున్నాం. ఓకే, మరి మీ లైఫ్ లో నెక్స్ట్ వచ్చేపోయే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? ఎట్లయినా పేరెంట్స్ చూస్తారు, వాళ్ళనే చేసుకున్నాం. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారని ఫిక్స్ అయిపోయారు? అరేంజ్ మ్యారేజ్ అయితే కంపల్సరీ. అంటే స్పెసిఫిక్ గా మీకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటారు కదా. లాంగ్ ఇంకా కళ్ళు బాగుండాలనుకుంటున్నాను. లాంగ్ హెయిర్, కళ్ళు బాగుండాలి. ఇంకా ఉండాలి. మీరు షార్ట్ జుట్టు పెంచుకుంటే ఏమంటారు? జుట్టు పెంచుకొని మళ్ళీ ఎప్పుడు కనిపి ఇక్కడనే ఉంటారా మీరు? ఓకే, సో ప్రెసెంట్ వ్యాలంటైన్స్ డే వీక్ మీ ఫ్రెండ్ తోనే జరుపుకుందాం అనుకుంటున్నారా? 12th కి నా బర్త్డే ఉంది, ఫామ్ హౌస్ బుక్ చేసి పోతున్నాము అట్లానే. అంతే, ఇంకా స్పెసిఫిక్ గా ఈ వ్యాలంటైన్స్ డే వీక్ ఇవన్నీ ఏం అవసరం లేదంటారా? ఏం లేదు, 12th కి బర్త్డే సెట్ అక్కడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు సార్? నేను యాజ్ ఎ మెడికల్ ప్రాక్టీషనర్గా ఉన్నాను. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ అయితే స్టార్ట్ అయింది, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? లవ్ అనేది గాలి లాంటిది, దానికి మనం తారతమ్య భేదాలు చూపించలేము. కుటుంబ సభ్యుల మధ్యన అలాగే సమాజంలో మనిషి మనుగడలో ఒక గాలి ఎంత ప్రాముఖ్యమైందో ప్రేమ కూడా అంతే ప్రాముఖ్యమైంది. కానీ దాన్ని అన్యద ఈ రోజు ఆ రోజు అని వేరుపరిచి మనం వక్రించడం వల్ల దాని యొక్క ఉద్దేశాలు మారిపోయి అది నలుగురు నోళ్ళలా పరిపరి విధాలుగా అది నాంచబడుతుంది. అలా కాకుండా దీన్ని మనం స్వచ్ఛమైన గాలి ఏ విధంగా తీసుకుంటామో అదే గాలి ఎలా కలుషితమో అలా ఈ ప్రేమను కలుషితం చేయకుండా ఉంటే ఇది మన కుటుంబ సభ్యుల మధ్యన మన పుట్టుకతో ఏ విధంగా అయితే మనం దీన్ని సంతరించుకొని మంచి పరిపూర్ణమైన జీవితాన్ని మనిషి అనుభవిస్తాడో దానికి ప్రతీకగా దీన్ని తీసుకోవచ్చు. ఈరోజు చాలా శుభదినం, మీకు అందరికీ కూడా నా తరపు నుంచి ప్రేమపూర్వక వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. కానీ దీన్ని ప్రేమగానే తీసుకోండి, దీన్ని వర్గీకరించొద్దు. సార్, ఒకప్పుడు జనరేషన్ లో అసలు నిజమైన లవ్ ఉంది అన్నారు, కానీ ఈ జనరేషన్ యూత్ లో అసలు నిజమైన లవ్ లేదు అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉంటుంది, ఇది పర్సనల్. యాక్చువల్గా అక్కడ ఉంది ఇక్కడ లేదు, ఎక్కడ ఉంది లేదు అని చెప్పి మనం అందరం అనుకుంటాం, కానీ ఇది ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. అది చూసే దృష్టికోణాన్ని బట్టే ఉంటుంది తప్ప ఇది ఎప్పటికీ ఎన్నటికీ వేరొకరి ఒపీనియన్ మీద ప్రేమ అనేది నిర్ణయించబడదు. అది అలాగనే చేస్తే వారి వారి పర్యవేక్షణలో అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, వాళ్ళు ఏది అనుకున్నారు. సింగిల్ కమిటెడా సార్? నేను మ్యారీడ్, ఐ హ్యావ్ టూ చిల్డ్రన్. ఓకే, మరి ఈ వ్యాలంటైన్స్ డేకి మీ వైఫ్కి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? అది తాను ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఒకటి తను చెప్తుంది. ఎందుకంటే మనం చేయడంలో తన మనసు నొచ్చుకోవచ్చు కాబట్టి మనం తనకు అనుగుణంగానే చేయాలి. ఓకే, మరి ఈ జనరేషన్ యూత్కి ఎవరైతే లవ్ అని తిరుగుతున్నారు కదా చిన్న ఏజ్ నుంచే, సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? తిరగచ్చు, తిరగటం వల్ల తప్పేం లేదు, కానీ బాధ్యతస్కరమైన స్వేచ్ఛ ఉండాలి మనిషికి. ఎందుకంటే స్వేచ్ఛ లేకపోతే అసలు మనిషి జీవితానికి ఒక అర్థం ఉండదు. కాబట్టి రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ ఈజ్ ద రైట్. కాబట్టి మనకు ఉండాలి స్వేచ్ఛ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, మీ పేరు? రాజేష్ అండి నా పేరు. ఓకే, ఏం చేస్తుంటారు సార్? సో నేను ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను అండి. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? సో ప్రజెంట్ లవ్ అనేది ఒక ప్యాషన్ అండి. సో లవ్ అనేది ప్రజెంట్ ఒక ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేది అయితే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఒక ఎంజాయ్మెంట్ కోసం లవ్ అనేది తీసుకుంటున్నారు. సో వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి మా పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఇదే, ఈ వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అని ఏ అమ్మాయి కానీ డెసిషన్ తీసుకోవట్లేదు. అబ్బాయి కూడా అంతే, వాడుకోవడం వదిలేయడం అంతే. ఆ టైంలో సుఖాని కోసం లవ్ చేసుకుంటున్నారు, కానీ ప్రజెంట్ అయితే ఫ్యూచర్ అంతా వాళ్ళతోనే, మా భవిష్యత్తు అంతా వాళ్ళతోనే, సో మా లైఫ్ అంతా వాళ్ళతోనే అని ఎవరు కూడా డెసిషన్ తీసుకొని లవ్ చేయట్లేదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ టైంలో ఒక అమ్మాయికి అవసరం, అమ్మాయి అబ్బాయికి అవసరం, దానికోసం లవ్ వాడుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లవ్ అనేది ఎవరికి లేదు. అంటే ఒకప్పుడు జనరేషన్ లో కొంచెం ఎక్కడో ఒకప్పుడు ఉండేది లవ్ అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉండేది అసలు. సో ఒక అబ్బాయిని ఒక అమ్మాయి లవ్ చేసినా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసినా కూడా ఏముండేదంటే వాళ్ళు మా జీవితం వాళ్ళతోనే, సో ప్రాణం పోయినా ప్రాణం ఉన్నా ఈ లైఫ్ అంతా వాళ్ళతోనే అనుకునేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి లేదు. ఎంజాయ్
సో ఆ టైంకి ఒక అబ్బాయి అవసరం కాబట్టి లవ్ చేయాలి, ఆ అమ్మాయి అవసరం కాబట్టి అబ్బాయి లవ్ చేస్తాడు అంతే. అది మ్యారేజ్ దాకా అయితే ఎస్ అండి 100%. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఒక ఎంజాయ్మెంట్ కోసం లవ్ చేస్తున్నారు. కానీ February 14 వస్తుంది కదా, చూడండి లవర్స్ అంతా కూడా వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే ఎవరెవరు వాళ్ళ ఏమంటారు వాళ్ళ వాళ్ళ సుఖాని కోసం చూసుకుంటారు తప్ప ఫ్యూచర్ ఈ అబ్బాయితోనే నా జీవితం, ఈ అమ్మాయితోనే నా జీవితం అనుకొని ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ లవ్ చేయట్లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శారీరక సుఖమే లవ్, అంతకు మించి వేరేదైతే ఏమీ లేదు. సో నేను మ్యారేజ్ అండి, మ్యారీడ్. సో మరి ఈ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మరి మీ పార్ట్నర్ కి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? సో నా పార్ట్నర్కి అయితే ఒకటే అండి, సో నన్ను నమ్ముకుని తను వచ్చింది. సో వేరే అమ్మాయి పైన నా ఒపీనియన్ ఎలాంటి ఒపీనియన్ అయితే లేదు. నా లైఫ్ లాంగ్ ఆ అమ్మాయినే లవ్ చేస్తా, ఆ అమ్మాయి కూడా సేమ్ అలాగే ఉంది. సో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే కూడా పెళ్లి చేసుకుని ప్రేమించబడ్డ వాళ్ళే సక్సెస్ అయినారండి. ఇది 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 ట్రూ. ఎందుకంటే ఎవరైతే ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకొని చాలా మంది విడిపోయారు, కానీ పెళ్లి చేసుకొని ప్రేమించిన వాళ్ళు ఎవరు విడిపోలేదు. చరిత్రలో ఎవరైనా ఉంటే చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్లో లవ్ ఉంది, లవ్లో అరేంజ్ లేదు, అడ్జస్ట్ కావట్లేదు లవ్లో. ఓన్లీ ఏంటంటే వాళ్ళ శారీరక సుఖం కోసమే, ఎస్పెషల్లీ శారీరక సుఖం కోసమే లవ్ అనే పదాన్ని వాడుకుంటున్నారు. 100కి 1000% చెప్తున్నాను. లవ్ అనేది ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యూత్ ఏంటంటే ఒక్క శారీరక సుఖమే, బికాస్ ఆఫ్ సెల్ ఫోన్. అంతకు మించి వేరే ఏం చెప్పేకేం లేదు. అంటే ఈ జనరేషన్ ప్రెజెంట్ ఎవరైతే యూత్ ఉన్నారో, లవర్స్ ఉన్నారో, వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇస్తారు సార్? సో ప్రేమించండి. ప్రేమ అనేది చాలా గొప్ప వర్డ్ అండి. సో దానికి విలువ కట్టలేం. సో ప్రేమ అనేది అది మదర్ మీద కావచ్చు, ఫాదర్ మీద కావచ్చు, బ్రదర్ మీద కావచ్చు, ఒక అమ్మాయి అబ్బాయి మీద కావచ్చు. కానీ ఒక అమ్మాయికి అబ్బాయి మీద లవ్ కలిగిన, అబ్బాయికి అమ్మాయి మీద లవ్ కలిగిన, అది లైఫ్ లాంగ్ ఉంటుందంటే లవ్ అనే పేరు పెట్టండి, లేదంటే లవ్ అనే పేరు పెట్టొద్దు. దయచేసి సొసైటీకి ఒకటే చెప్తున్నాను, లవ్ అనే పేరు పెట్టద్దండి. దాన్ని మీరు వేరే రకంగా వాడుకోండి, కానీ లవ్ అనే పేరు పెట్టి ఆ లవ్కున్న ఆ ప్రియారిటీ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేయకండి. ఎందుకంటే మనం పూర్వం చూసినాం అనుకోండి, లవ్ అంటే ఒక మంచి గుడ్ ఒపీనియన్ ఉండేది, ఫాదర్స్కైనా, మదర్స్కైనా, పేరెంట్స్కైనా, ఎవరికైనా, సొసైటీకైనా. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకుంటున్నారంటే వాళ్ళని వేరే రకం చూస్తారు తప్ప వాస్తవంలో 100% లవ్ కాదు. సో కాబట్టి నేను సొసైటీకి ఏం చెప్తున్నా అంటే, రేపు February 14 వస్తుంది కదా, ఎవరైనా ట్రూ లవ్ ఉంటే ఐ యాక్సెప్ట్. సో మనం అలాంటి వాళ్ళని కాదనట్లేదు, కానీ ప్రేమ పేరుతో శారీరక సుఖాన్ని కోరుకొని మేము ప్రేమిస్తున్నాము అనే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, అది చాలా రాంగు. అది మీ పేరెంట్స్ మోసం చేయడం కాదు, ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేయడం కాదు, అబ్బాయి అమ్మాయిని మోసం చేయడం కాదు. 100కి 1000% చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే లవ్. సో ట్రూ లవ్ ఉంటే యాక్సెప్టెడ్, ట్రూ లవ్ లేదనుకోండి సో వదిలేసి హ్యాపీగా చదువుకోండి, మంచి జాబ్ చేయండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా సంసార జీవితంలో భార్య వస్తుంది, భర్త వస్తాడు, వాళ్ళని ప్రేమించండి, లైఫ్ లాంగ్ జర్నీ చేయండి, హ్యాపీగా ఉంటారు. సో హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ 2020. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అండి. హాయ్. హలో. మీ పేరు? నా పేరు తేగ్ బహదూర్ సింగ్. ఓకే, ఏం చేస్తుంటారండి? మనం రికవరీ ఉంది మాది. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయింది, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ మీద అంటే చాలా ఒపీనియన్ ఉంది. మనం కూడా లవ్ చేసిన, మనం 2014 నుంచి ఇప్పుడు 2024కి నా పెళ్లి అయింది, మ్యారేజ్. ఓకే, లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్. 2014 నుంచి 2024కి నా లవ్ సక్సెస్ అయింది. అంటే చాలా కష్టం వచ్చిన ఆయన మా అమ్మ వాళ్ళు మమ్మీకి చాలా కష్టం అయింది. ఇప్పుడు ఎట్లా అంటే ఏమైందా అంటే కొంచెం పిల్లలు ఏం చేస్తున్నా అంటే లవ్ చేస్తున్నా వేరే అమ్మ ఎట్లా వెయిటింగ్ వచ్చిన ఫోన్ అంటే కొంచెం బాబులు ఏం చేస్తున్నా డిస్మిస్ చేస్తున్నా, మీరు ఎవరి ఫోన్ కాల్ చేసినా అట్లా ఎందుకు చేసినా, మనం ఉన్నా మీ ఫోన్ వెయిటింగ్ ఎందుకు చేసినా, ఇది తప్ప ఉంది బాబుల నుంచి. అమ్మ వాళ్ళు ఉంటే కూడా కొంచెం మా ఫ్యామిలీ నుంచి ఫోన్ వస్తా, కంపల్సరీ నీతోని టాక్ చేయాలంటే ఇది రాంగ్. లవ్ మీద ఏమేం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండాలా. ఆ తర్వాత ఏముంటే మదర్కి ఇప్పుడు ఇట్లా ఏమేమి ఉంది చేసేయాలా. ఫస్ట్ మమ్మీ మనం
చిన్న నుంచి ఇప్పుడు పెద్ద చేస్తా మనకి మనం ఏం చేస్తున్నా అమ్మాయికిలే చెప్తున్నా నాన్నకి ఏం లేదు ఎట్లా వెళ్తున్నా అట్లా చేయవద్దు. ఎవరు ఉంటే మమ్మీ డాడీకి అండర్స్టాండింగ్ చేయండి అన్ని కోసం లవ్ సక్సెస్ అవుతా. అట్లా పేరెంట్స్కి మనం రిక్వెస్ట్ చేయండి మమ్మీ ఎట్లా ఏంది ఎట్లా అట్లా చెప్పుంటే మనకి మంచి ఉంటా. లేదంటే ఎట్లా వెళ్ళిపోతున్నా బాబు నుంచి కొంచెం మంచి సొసైటీ చేస్తున్నా సొసైటీ చేయవద్దు. ఏముంటే మమ్మీ డాడీకి చెప్పండి నీకు లవ్ సక్సెస్ అవుతా అట్లా. మరి మీరు మ్యారీడ్ అన్నారు కదా, మరి మీ వైఫ్ కి వ్యాలంటైన్స్ డే కి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? మనం సర్ప్రైజ్ ఉన్నాయంటే ఇప్పుడు నుంచి ఆయనకి ఏం మా గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు చెప్పినా మాకి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి. ఈ 14 ఫిబ్రవరికి మనం ఏం సర్ప్రైజ్ ఇస్తా అంటే కొంచెం చిన్న రింగ్ తీసుకున్నా. ఇది సర్ప్రైజ్ 12 ఫిబ్రవరికి వేస్తున్నాము. అంటే ఒకప్పుడు జనరేషన్ లో ట్రూ లవ్ ఉండేది అంటారు, అంటే ఈ జనరేషన్ యూత్ లో ఓన్లీ టైం పాస్ అంటున్నారు కదా. టైం పాస్ ఉన్నా అంటే ఉంది, టైం పాస్ చేస్తున్నా కొంచెం మంచి. మనం ఎట్లా 2014 నుంచి 2024కి చేసిన అంటే చాలా మంచి లేవు ఉంది. 45 నుంచి 25 మంచి ఉంది. ఇప్పుడు వరకు ఇది పిల్లలు ఎట్లా ఎట్లా చేస్తున్నా వేరు మంచి అమ్మ దొరుకున్నా ఆయనకి చేస్తున్నా. ఇది తప్ప ఇది ఎట్లా చేయవద్దు. మరి మీ వైఫ్ గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్పండి. మా వైఫ్ కి ఎట్లా ఉంటే ఫ్యూచర్స్ ఏం చెప్పాలంటే మేడం మీకు ఆయనకి ఎట్లా షోర్ షరాబా ఎట్లా ఎట్లా చేయవద్దు. మనం నీకు చేసిన మీరు మంచి చేయండి, నీకు ఏముండి మాకి చెప్పండి తప్ప మా నుంచి ఎవరు చెప్పినా అంటే ఎట్లా మా गर्ल फ्रेंड నుంచి ఎట్లా ఏం లేవు ఇప్పుడు వరకు నుంచి अटला अभी तक हमारे दोनों के बीच में सब कुछ हुआ ही नहीं. बहुत अच्छा सा हैप्पी है मेरे को, मेरा वाइफ देखता है बहुत अच्छा है. ఓకే అంటే ఈ జనరేషన్ యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఈ యూత్ మీద ఇప్పుడు 2025 నుంచి బాబుకి కూడా అమ్మకి కూడా ఏముంది మంచి స్టడీస్ చేయండి ఫస్ట్. సెకండ్ ఫర్ లవ్ చేయండి. ఫస్ట్ చదువు చేయాలా, తర్వాత లవ్ మీద పో. ఎంత మంది 18 ఇయర్స్ లేవు, మనం 20 ఇయర్స్ మీద మ్యారేజ్ చేయాలా ఎలా చేయాలా, నువ్వు మీరు సెటిల్ లేవుంది ఏం లేవుంది అట్లా అస్సలకి చేయవద్దు. ఈ జనరేషన్ మీద నువ్వు స్టడీస్ చేయండి ఫస్ట్, నీ కాల్ మీద మీరు ఉన్నాలా, తర్వాత మ్యారేజ్ చేయండి. లవ్ చేయాలా అంటే మమ్మీ డాడీకి చెప్పండి సక్సెస్ అవుతాం. మనతోటి ఎట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? తౌహీద్ షేక్. ఏం చేస్తుంటారండి? కరెంట్లీ నేను జాబ్ చేస్తున్నా. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే వీక్ అయితే స్టార్ట్ అయింది కదా, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియనా? సీరియస్గా సీరియస్గా చెప్పమంటారా, నా ఒపీనియన్ చెప్పమంటారా? మీ ఒపీనియన్ సీరియస్ గా చెప్పండి. ఈ మధ్య నేను యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నా. ఓకే, మొన్న షార్ట్ చూసాను అనమాట. లవ్ పేరుతో లవర్ని పిలిచి విషయం ఇచ్చి మరీ చంపేసింది అనమాట. అవును, కేరళలో జరిగింది. కేరళలో రైట్, అదొక ఇన్సిడెంట్. దాని తర్వాత మళ్ళీ రీల్స్ కాల్ చేసా. లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక ఆమెను లేపేసి ఫ్రిడ్జ్ లో ముక్కలు చేసి పెట్టాడు. సో ఇవి చూసిన తర్వాత ఏంటి అంటే లవర్ ఉన్నా కానీ వదిలే అనిపిస్తుంది. సో మీరు సింగిల్ కమిటెడ్? ప్రెసెంటా? వాలంటీర్. అంటే ఒప్పుకుంటే కమిట్ అవుదామని. అంటే వన్ సైడ్ లవ్ అంటారా? లేదు 2 సైడ్, బట్ ఒప్పుకోవచ్చు. ఓకే, సో మరి ఒకప్పుడు జనరేషన్ లో లవ్ ఒక ప్యూరిటీ అనేది ఉండేది కదా, మరి ఈ జనరేషన్ లో లేదు అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? అట్లా లేదు, ఇప్పుడు కూడా ప్యూర్ ఉంది. ఓకే, అయితే కాస్త కలుషితమైంది. ఓకే, సో మరి వ్యాలంటైన్స్ డే వీక్ వస్తుంది కదా, మరి వ్యాలంటైన్స్ డేని మీరు ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తా, తర్వాత మా మేనేజర్ నాకు ఫోన్ చేస్తాడు, తర్వాత మళ్ళీ ఆయనకు కాల్ చేసి ఎండ్ చేస్తాం. అంతేనా? మరి మీ ఎవరైతే ఇద్దరు 2 సైడ్స్ లవ్ చేసుకుంటారు కదా, మరి ఆమెతో ఏం? ఆమె ఎవ్రీ నైట్ వస్తూనే ఉంటది, కలుస్తూనే ఉంటాం. ఓకే, అంటే స్పెషల్ గిఫ్ట్స్ ఏం లేవా వ్యాలంటైన్స్ డే కి? నేనే గిఫ్ట్ తనకి. అంటే మీరు ఎలానే గిఫ్టే, మీరు కాకుండా ఏంటంటే జనరల్ గా అమ్మాయిలకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అంతకు వ్యాలంటైన్స్ డే వీక్ అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఏమి ఇస్తే బాగుంటుంది అని చెప్పి. అంటే మీ లవర్ కి మీకు ఏమి ఇష్టం అన్నది నాకు తెలియదు కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ లవర్, లైక్ నాకు ఇష్టం. ఓకే, మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, బట్ నేను చెప్తుంది ఏంటి అంటే అమ్మాయి మంచిది బట్ నాట్ అ లవర్. ఓకే, షీ ఇస్ లైక్ అ వైఫీ మెటీరియల్. ఓకే, సో మరి ఈ జనరేషన్ లవ్ లో అంత ప్యూరిటీ లేదు, అంటే కొంచెం కలుషితం అయిందని మీరే అన్నారు కదా. నేను చెప్పలేదు, నాకు మీరు చెప్పారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, అడ్వైస్ ఏంటి? అస్సలు మారొద్దు అంటున్నాం. మారొద్దు అంటున్నారు. అప్పుడే మాలాంటి వాళ్ళకి ఛాన్సులు బాగుంటాయి.
అంటే అసలు మారద్దు అంటున్నారా? అసలు మారద్దు అంటున్నా. ఇంకా కుదిరితే ఇంకా గలీజ్ అవ్వండి, ఇంకా గలీజ్ అవ్వండి, గలీజ్ అవ్వాలా? ఇంకా గలీజ్ అవ్వాలి. ఎందుకు? ఎందుకంటే అప్పుడు కనుక పోయి ఎండ్ ఆఫ్ ద డే మనకి మన పేరెంట్స్ వాల్యూ తెలియదు. ఈజీ. ఓకే. ఏంటి అంటే ఒక బార్డర్ కి లిమిట్ అనేది ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది కదా. బార్డర్ క్రాస్ చేయనంత వరకు మొత్తం బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ లిటిల్ బార్డర్ అనుకుని మనం ఒకసారి 10 మీటర్స్ ముందరికి వెళ్తాం, నెక్స్ట్ ఆ 10 మీటర్స్ బార్డర్ కాస్త 11 మీటర్ అవుతుంది, తర్వాత 12 మీటర్ అవుతుంది. ఎప్పుడైతే బార్డర్ ని మనం ఒకసారిగా 100 మీటర్స్ చేస్తామో అలాగే అంతే గలీజ్ గా తయారైతే పోతే నెక్స్ట్ టైం ఏంటంటే అమ్మాయిలు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏంటంటే మా ఫ్రీడమ్, అబ్బాయిలు కూడా మా ఫ్రీడమ్. సో ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ అనేది కూడా దాన్ని ఏమంటారు ఒక ఆపర్చునిటీగా తీసేసుకొని మొత్తం కాస్త హల్చల్ చేసేస్తే, ఐ మీన్ ఎక్కడక్కడ యూజ్ అండ్ త్రో లాగా చేసేస్తే, లేకపోతే ఇంకా గలీజ్గా చేసేస్తారు అనుకోండి, అందులో ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. ఎలా అయితే ట్రెండ్ అనేది మళ్ళీ రివర్స్ వస్తుందో, ఐ మీన్ వన్స్ అపాన్ ఎ టైమ్ కార్గో ఫ్యాన్స్ ఆర్ యూస్ టు బి ఫ్యాషన్. ఇప్పుడు కాదు, అది ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ బద్రీ మూవీ ఆ టైంలో కార్గో ప్యాంట్స్ అనేది ట్రెండ్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్. సో అలా ఎలా అయితే వస్తుందో మళ్ళీ ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్లు లేకపోతే ఎఫెక్షన్లు ఈ కోలివింగ్లు అనేవి మళ్ళీ ఓల్డ్ అయ్యి, ఐ మీన్ మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్. సో సోలో లైఫ్ ఇస్ బెటర్ అని ఛాన్సెస్ మళ్ళీ వస్తాయి. అంటే దెబ్బ తగిలితేనే ఆబ్వియస్లీ దెబ్బ తగలకుండా ఏమీ తెలియదు. దెబ్బ తగలకుండా ఒక ఆపర్చునిటీ రాదు, దెబ్బ తగలకుండా ఏమీ తెలియదు, దెబ్బ తగలకుండా రెవల్యూషన్ కూడా రాదు. అంటే దెబ్బ తగలేలా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అంటారా? వాళ్ళు చేసుకునే అవసరంలో అది తగులుతుంది. అంటే వాళ్ళు చేసుకోకపోయినా అదే తగులుతుంది. ఆబ్వియస్లీ తగులుతుంది. బికాజ్ ఇప్పుడు నాకు కరెంట్లీ 26th ఇయర్ రన్నింగ్. ఈ 26 years లో నాతో పాటు ఇలా దెబ్బ తగిలిన వాళ్ళని నేను ఇంకా 50 మందిని చూసిన. అందరం కూడా దెబ్బ తగలదు మంచిగా ఉంటది అని చెప్పి స్టార్ట్ అయిన వాళ్ళం. బట్ ప్రతి ఒక్కరికి దెబ్బ తగిలింది. ఒకరికైతే 4-5 దెబ్బలు కూడా తగిలాయి. స్టిల్ దే ఆర్ మూవింగ్ ద సేమ్ పాత్. కానీ ఏంటంటే ఈసారి కాస్త జాగ్రత్త పడతారు. ఒకవేళ ఒక్కటి నేర్చుకుంటా ఈజీగా ఒక టైం వచ్చేసరికి ఏంటి అంటే, అరే నాకు ఒకప్పుడు ఇలా వీళ్ళు చెప్పారా, మేము ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నాం. సేమ్ డైలాగ్ ఎలా అయితే మా సార్లు చెప్పారో మేము మా స్టూడెంట్స్ ఎలా చెప్తాం. సో మరి మీకు ఎవరైతే ఇష్టం అన్నారు కదా వైఫీ మెటీరియల్, దాని గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. అదే చెప్పాలి. ఒక అమ్మాయి ఏం కాదు, 100-200 మెంబర్స్ ఉంటారు, అందరూ వైఫీ మెటీరియల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? ప్రవీణ్. ఏం చేస్తుంటారండి? హెల్త్ లో పని చేస్తాను. ఓకే. మరి వ్యాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయింది కదా, మరి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ మీద అంటే నాకు లవర్ లేదా. లవర్ లైక్ అంటే ఫ్యూచర్ లో ఒక పార్ట్నర్ వస్తారు కదా, సో ఆమె ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి రావాలనుకుంటున్నారు? మంచి అమ్మాయి అయితే చాలు. అంతేనా? ఇంకేమవుతుంది. ఓకే. అంటే ఒకప్పుడు జనరేషన్ లో లవ్ కి చాలా వాల్యూ ఉండేది, బట్ ఈ జనరేషన్ లో లవ్ కి అసలు వాల్యూ లేదు, అంత టైం పాస్ అంటున్నారు. అదే నిజమంటారా? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. అంటే లవ్ మీద స్పెసిఫిక్ గా మీకు ఏం ఒపీనియన్ లేదు? అంటే జనరల్ గా మీరు సింగిల్ కదా ఇప్పుడు, అంటే లవర్స్ ని చూస్తుంటారు కదా వెళ్ళేటప్పుడు, అంటే మీకేం అనిపిస్తుంది? ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఉండే ఒక అమ్మాయి ఉండే ఆశ, కానీ ఇప్పుడు తను కొంచెం దూరం ఉన్నాను. ఓకే. సో అంటే రీజన్ ఏంటి? బ్రేకప్ అయిందా లేదా చదువుకుంటున్నాను? ఓకే. అంటే ప్రెజెంట్ మీరు కమిటెడ్ అయిపోయారా? అవునవును. మరి సింగిల్ అన్నారు? అంటే ప్రెజెంట్ ఏం లేదు. ఓకే. సో మరి ఈ వ్యాలంటైన్స్ డే వీక్ మరి మీ లవర్ దగ్గరికి వెళ్తున్నారా? లేదు, చదువుకుంటుంటాను, స్టడీస్ లో బిజీ ఉంది. సో నేను స్కిన్ కేర్ లో పని చేస్తాను, వర్క్ చేస్తాను. తన గురించి అంటే తను మీకు ఎందుకంటే ఇష్టం అనేది రీజన్, తన గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. ఇష్టం అంటే ఎట్లా చెప్తాం? ఇష్టం అన్నది చెప్పలేం. అంటే ఎందుకు, రీజన్ ఏంటి? అంటే మాది చిన్నప్పటి నుండి లవ్ ఉంది, 5 years. సో అట్లా లవ్. ఆమెలో మీకు బాగా నచ్చింది? తన ఫేస్ కట్ మంచిగా ఉంటుంది. అంటే ఎందుకంటే సేమ్ తను కూడా నాలాగే ఉంటుంది. సో ఓకే. థ్యాంక్ యూ సో మచ్.